హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైదరాబాద్లో ఉన్నంత వాటర్ ప్రాబ్లం ఎక్కడా ఉండదు అనుకుంటానండి బహుశా నేనైతే. ఎందుకు ఇలా చెప్తున్నానంటే హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ వాటర్ ప్రాబ్లమ్స్, అది కూడా మెయిన్గా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి. ఏదో చేసుకుంటూ నువ్వేదో చెప్తున్నావు ఏంటి అని అనుకుంటున్నారా? అదేం లేదండి, పాలు పెట్టేశాను. ఈవినింగ్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత చాయ్ పెట్టుకుందాం అనేసి అయితే పాలు పెట్టేశాను. పాలు పెట్టేసి ఇక్కడైతే మ్యాంగో గులాబ్ జామున్ చేద్దామని అనుకున్నాను. మా బాబు అయితే గులాబ్ జామున్ తింటానమ్మా అని అయితే అడిగేశాడు. అందుకనేసి వెరైటీగా మ్యాంగో సీజన్ కదా అని చెప్పేసి నేను కూడా గులాబ్ జామున్ చేద్దామని అయితే రెడీ అయిపోయాను. ఆ గులాబ్ జామున్ కోసం నేను ఆశీర్వాద్ గులాబ్ జామున్ మిక్స్ అయితే తీసుకున్నాను. ఒక మామిడి పండుని తీసుకొని మామిడి పండుని ముక్కలుగా కట్ చేసుకొని ప్యూరీ లాగా చేసేసుకోవాలన్నమాట, మిక్సీలో వేసేసుకొని. ఆ తర్వాత గులాబ్ జామున్ మిక్స్లో ఒక బౌల్లోకి వేసేసుకొని ఆ ప్యూరీని అందులోకి వేసుకొని మెత్తగా పిండిలాగా తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆలోపు చక్కెర పాకం కూడా రెడీ అయిపోయింది. ఒక కప్పు చక్కెరకి ఒక కప్పు వాటర్ అయితే తీసుకున్నానండి నేను. ఆలోపు చక్కెర పాకం రెడీ అయిపోయింది కదా, దానికోసం దీనికి గులాబ్ జామున్స్ అయితే చేసేసుకున్నాను రౌండ్గా. ఆ తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే గులాబ్ జామున్స్ అన్నీ వేసేసుకోవాలి. ఆ తర్వాత అన్నీ మంచిగా ఫ్రై చేసేసుకొని అన్నీ ఆయిల్లో నుంచి తీసేసి కొంచెం ఒక 2 మినిట్స్ అంతగా పక్కన పెట్టి అన్నీ ఒక్కొక్కటిగా షుగర్ పాకంలోకి వేసేసుకోవాలన్నమాట. నాకైతే ఇక్కడ పగుళ్ళు వచ్చేసాయి. మరి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వాటర్ వేసాను.